సామాన్య ప్రజలకు తన వల్ల హాని కలుగుతుందని హల్క్ భూమిని వదిలి వెళ్లిపోయాడు. అలాగే యాజ్గార్ నుండి బయలుదేరినప్పుడు అప్పటికింకా హల్క్ రూపంలో ఉన్న బ్రూస్ థానోస్ ట్రూప్ అటాక్ చేసే సమయానికి 22 జంప్ పాయింట్స్ వచ్చారని చెప్పడం బట్టి అప్పటికే కొన్ని రోజులు గడిచి ఉంటుంది. ఇక్కడ ఒకే షిప్ లో ఉన్న ఇంతమంది ప్రజలకు హాని కలగకుండా హల్క్ శాంతించి తన బ్రూస్ గా మారి ఉంటాడు. లేదా థోర్ తనప్పుడు హల్క్ ను బ్యానర్ నేమ్ తో పిలుస్తూ కోపం తెప్పించగా యాజ్గార్ లో ఉన్నప్పుడు మాత్రం మొదటిసారి హల్క్ గా పిలుస్తాడు. సో థోర్ తన వీక్నెస్ అర్థం చేసుకుని తనను హల్క్ నుండి బ్రూస్ గా మార్చి ఉండవచ్చు. ఇక్కడ థానోస్ వీర్ షిప్ మీద అటాక్ చేసినప్పుడు ముందుగా అందులోని సామాన్య ప్రజలంతా మరో షిప్ నుండి ఎస్కేప్ అవుతారు. భూమికి వెళ్లేలా కోఆర్డినేట్స్ ఎంటర్ చేసి వారు ఎస్కేప్ అవడానికి బ్రూస్ నే హెల్ప్ చేశాక తిరిగి వచ్చిన తనకు అక్కడ థానోస్ అండ్ ట్రూప్ థోర్ ని తన సైన్యాన్ని చావు దెబ్బలతో కొట్టి పడేస్తుండని చూసి ఆ తర్వాతే తను హల్క్ గా మారి ఉండవచ్చు. సో హల్క్ గా మారడానికి ముందే థానోస్ గురించి తన మిషన్ గురించి విన్న బ్రూస్ కి అందుకే ఇంకా గుర్తుండవచ్చు. అందుకే అదే విషయం ఇక్కడ స్ట్రీన్ తో చెప్పగలిగి ఉంటాడు. ఇక్కడ ఐరన్ మ్యాన్ తో థోర్ ఇక లేడు అని చెప్పడం బట్టి చూస్తే హల్క్ గా మారడానికి ముందే పడిపోయిన థోర్ ని చూసి చనిపోయాడు అనుకుని ఉండుంటాడు. ఆ తర్వాత ఇక్కడ టార్చర్ పెడుతున్న థోర్ ని హల్క్ రూపంలో చూస్తుంటాడు కాబట్టి గుర్తులేక అలా చెప్పి ఉంటాడు.